లేకపోలేనా పని లేవు బాయికి అంత రాయి కట్టేది ఉంది, అది అయిపోయింది. సరేనా నాకు వచ్చాలన్నా ఇంటికాడ ఉంటావా అడిగిన పక్కన? సరే సాయంత్రం కాదా ఏంది చెప్పా ఎవరు ఇప్పుడు మాట్లాడింది? ఆయన కూడా మాట్లాడాడు కదా, ఆయన నేరుగా మాట్లాడినాడులే అట్లే. ఇప్పుడు మీరే విన్నారు కదా, మాట్లాడినాడు కదా, మాట్లాడకంటే నెంబర్ ఎట్టా ఆయన అగసాట్లు ఆయన పడుకున్నాడా? చేప అగసాట్ల సాధించుకున్నాడా? నేను నల్లగొండ పల్లెల్లో 20 మందిని వేసుకుని నీకు తెలిసిన లేదా? అంటే వీళ్ళు నల్లగొండ పల్లెల్లో మండలం రామవరం మండలనా మా చిన్నపాడు మన ఆపద చెప్పని పడలేదు కదా అని చెప్పిన డైరీగా. ఎవరి దగ్గర రాము దగ్గర ఇంటికి చెప్పినా ఎన్ని రోజులు? నైట్ 11 గంటలప్పుడు నిన్న నైట్ మన నైట్ 12కి వచ్చాను ఆయన ఇంటికి, దొరకలే. నిన్న నైట్ రాత్రి కాదు, నిన్న నైట్ వాళ్ళు పోవాలా కలిపి మాకు చూపి కలిపి అంటే మా బాగుంటుందిలా పోయి కల్పించిన. 40,000 ఇచ్చినాడు. మనకేమి వాళ్ళకి ఇచ్చాడా? వడ్డీ వాళ్ళు అంటారు అంత అభిమానమేలే. వడ్డీ వాళ్ళు అంటే బాగుంది అంతే. 12:30కి వచ్చినాడు. అప్పుడప్పుడు అన్నం చేయించి చికెన్ చేయించి తినిపించా, మళ్ళీ మంచిగా 1/4 మంది తాపించా. గరుగుపల్లి మీద ఎక్కువ ఫోకస్ ఉన్నది, గరుగుపల్లి మీద ఎక్కువ ఫోకస్ ఉన్నది. ఎందుకంటే ఓట్లు ఉండేది ఎక్కువ. గరుగుపల్లి రాయి చెట్టు కింద అంతా రాయి ప్రసాద్ బాబు కూడా బాగా గట్టి పోతున్నాయి. సరే పాల్గొండ కూడా గట్టి పోతున్నాను. ఇంకేమున్నది నీ ఇలాంటి వాళ్ళు తిరిగిపోతాయి చేప. నువ్వే పోయి ఇంకా తెచ్చుకున్నావంటే ఇంకేమున్నది చెప్పు. అట్ట కాదు, ఇప్పుడు పక్కన ఊళ్ళకి 500 ఇచ్చివా, ఈ ఊళ్ళో 200 ఇచ్చిందా? రెడ్డి దినపడాలి ఇంకెవరు అంతకీ వాడే గుండు తీసుకున్నాడు చెప్తాంటే దినపడి గుండు మీ ఊళ్ళో 200 కమ్ముడు మేము 500 ఇచ్చినాక మడ్డాకు వచ్చామన్నాడు. గుండు వాడే సర్పంచ్ క్యాండిడేట్ రాడు. 500 ఇచ్చినావే మేమంటాను రా. మీ ఊళ్ళో మాత్రం వచ్చావా మేము శ్రీకాంత్ గడు సైలెంట్ గా పడతానట్టు ఇచ్చేవాడు వచ్చేసి. అంటే ఒకటే మనోళ్ళు కూడా మనోళ్ళు కూడా తెచ్చుకున్నారు భయ్, తెచ్చుకున్నారు తెచ్చుకోలేకేంలే. వీళ్ళకి 200 ఇచ్చేసి మిగతా లెక్క వాళ్ళు అదే ఆ మాట. అదే నేను ఒక పొత్తు పెట్టుకోకపోతే అట్టే ఉంటుంది. డైరెక్ట్ మనం పోతే అంత సమంగా ఉంటుంది. డైరెక్ట్ అంత మాట్లాడుకుంటాం అంతే కదా. ఏమవసరం ఉంది మనకు? నేను పోయినలేదు మీటింగ్, సిబ్బిఎల్ మీటింగ్ 10 గుడేళ్ళు నడుస్తాను రాసిపల్లి. జాయినింగ్ అయిపోయినా పాలనాగరాజు ఆయన ఎదురు పొట్టేలు పాలనాగరాజు ఉన్నాడు. నల్లర్ మగన్ ఏమో తెలియదు అంటాను. ఏం పవర్లే మండలం ఇన్ఛార్జి జయాకు ధర్మాకే ఇన్ఛార్జి జయాకు ధర్మాకే వచ్చి దినపాడు ఉంటుంది. అయితే గ్రామంలో మండలం వచ్చేసి జయాకు జయగుని ఎక్కేసినాడా? నువ్వని రమేష్ రెడ్డి అని అంట, నేను కీలుమ నువ్వు అనేటి ఆడాను అంట. అవులే పాలెంలో కూడా పిలిచినట్టు పియ్య ఎవరు నువ్వు అవనే పోయా అన్నారు. పాలెం ఎవరు రెడ్డి పవగరెడ్డి ఉన్నారు 5 మంది. పాలన కూడా మెయిన్ క్యాండిడేట్ ఉన్నాడు గల్లీలో. చిన్నప్పటి ఆయన కాంట్రాక్టర్ పని చేయించాను. ఆయన అంత గున్గా ఉన్నాడు చూడ, ఆయన ఎక్కేసాడు.
వైఎస్ఆర్ పార్టీలు లే రావణికి ఓ పెట్టుకుంది రమేష్ రెడ్డి కల్లా రమేష్ ఇంకా వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చేసింది కూడా వచ్చినా ఆయన కల్లా వచ్చినాడు రమేడికల్లా మనం పనికి పోలేదా నువ్వు అల్లికి తెంకొని వచ్చి ఆ రోజు ఆ పనికి వెళ్ళాయన ఆ పైన ఎక్కడ పోయినాడు అంటున్నా మా రమేష్ రెడ్డి కల్లా తిరిగినాడు ఇప్పుడు పాపం మొదటి దిగాడు ఇప్పుడు కూడా అక్కడ పోయినాడు లే కొంతమంది మారరా ఆయన కాదంటే ఈయనతో పాటు రెడ్డి కొడిపోయినాడు రావుని కక్క అరే నీకు వాసంగా వాళ్ళు బాగుంటుంది కదా ఆయన అదేరా సుదర్శన్ రెడ్డి రాంప్రసాద్ రెడ్డి బావ ఉంటుంది వాళ్ళ మీకు తెలియదా ఇంకా వాళ్ళు ఇది గలాడపడిన భూమి గురించి వాళ్ళు వచ్చే మేము రామన్నారంట వాళ్ళు అంతా సుదర్శన్ రెడ్డి వస్తే మేము రామన్నా చిన్నమనే వాళ్ళు వాళ్ళే కంచెం వాళ్ళు ఈయన రానిలే రోజు ఆఫర్లో పెట్టి పంపించారు ఆఫర్లో ఏం లేదు ఏంది కంచెం వాళ్ళకి వాళ్ళ ఇంటి అడుగుడే సుదర్శన్ రెడ్డి భార్య సుదర్శన్ రెడ్డి భార్య రాంప్రసాద్ రెడ్డి వాళ్ళ ఇంటి అడుగుడు కదా ఈ ఎటర్ అవుతారు ఎట్టున్నారు మన వాళ్ళు అట్లా మండుపుల చాలా కదా సిద్ధార్థ పిల్ల అంతా అక్కడ రౌడీలో తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు ఎవరికి వెళ్ళా వాళ్ళ అవగారు సిద్ధార్థ పిల్ల అంట ఎవరిదయా గండికూరు రావణ అవగారు అవునా గండికూరు ఉంటా వాళ్ళ ముందే టీ తాగినాక పోదు నేను అంటున్నా రాళ్ళేమో పోతామంటే మొన్న నైట్ పోయింటే వచ్చాడా ఒక్క ఆడ ఎద్దులతో గెలిచినా అంట వాళ్ళ నాయన ఫస్ట్ టైం కాడ ఎద్దులు అమ్మి ఫుల్ అలాంటి వెళ్తారా భారీగా ఉంటాయి వీడి తినలేదు వీళ్ళు అలాంటి చేసుకోలేరా మేడి చేయలేడు చికెన్ చేయలేడు వాళ్ళు చేస్తారు వీడు చేయడు ఇప్పుడు నువ్వు చేస్తావా నువ్వు చేస్తావా మనం మళ్ళీ నువ్వు చేయనప్పుడు మన కూతురు జరగవా అక్కడ జరుగుతాయంట రాయచూటే చిన్నమను సమ్మపల్లె గాలివీడు జరుగుతాయి ఈ 2 మండలాల్లో జరగవు గాలివీడు కానీ జరగకపోవచ్చు గాలివీడు కానీ రమేష్ కాకపోయాను కొంతమంది వాళ్ళే వద్దని వాళ్ళే ఇల్లే చెప్పినారు కొంతమంది చెప్పింది ఇల్లే మళ్ళా కొట్టదురా ఎట్టయితే చెప్పేది ఇల్లే ఇల్లే కాపాడేది కానీ భలే నవ్విస్తాడు ఈడ మీరు చెప్తే వాళ్ళే రెడీనే కొట్టండి మిమ్మల్ని మీరు కొడితే కేజీ ఆడు ఉన్నది అంటే మేమే చెప్తాను అట్లా వీళ్ళ లగ్గిపోయి సాయిబులా అప్పుడు బూత్కే రామునికే పోతే రమేష్ రెడ్డి పోయినా మేము అడిగినామంటాను కుప్ప చేసుకోండి రాళ్ళు లగ్గిడిపల్లెల్లో ఎందుకు కుప్ప ఎందుకురా శ్రీకాంత్ రెడ్డి కొట్టియాలి ఎప్పుడు పోయిన ఎలక్షన్ అప్పుడు అది గలాటదని వాళ్ళే మాదిగోళ్ళు అంటే వీళ్ళు చెప్పింటే వాళ్ళు దూరేది దూరుతారు సాయిగోళ్ళు కాదులే మాదిగోళ్ళే రామునికి పోయింది రమేష్ రెడ్డి కదా పోయింది మేము జనాలు పోలేదు కదా అంటారు అనవరు మన ఊర్లో జొలిపిరా అంటాడా పోతే పోయి నీళ్ళు వాడిపోతే మేము ఎందుకు పోతామని అంతే ఇప్పుడు నువ్వు ఉండవా నీవు వాళ్ళ కావాలనుకుంటే ఇన్ని రోజు చికెన్ వేసిన ఇప్పుడు మణిపల్లి నేను గజమాడ అంటుకుంటావు నువ్వు కూడా నా అడుగున ఏం లేదు కాంగ్రెస్ తరఫున చేరాలి నువ్వు అనుకుంటే ఎట్లా చేప నీకు న్యాయం జరగలేదు కదా వాడు మీ ఊడు కొడుకున్నాడా మీ ఊడు కొడుకున్నాడా మీ ఊరు రెడ్డి రెడ్డి యాడికి అక్కడనే పోడయా నేను చెప్తా ఎందుకు పోడంటే ఈ ఊర్లో జనాలకు ఓట్లకు కాదు ఆయన ఉండేది అది పొలంపేట మండలం అంటే వాళ్ళు బాగుంటుంది గెలిపిస్తా ఏదైనా మళ్ళీ ముందు రాజశేఖర దగ్గర బంధువులు నెక్స్ట్ టికెట్ ఇంకే లగ్గిడిపల్లి రాజు డివైడ్ అవుతాను కదా ఎవరికి నెక్స్ట్ వైఎస్ఆర్ నేనేదా టీడీపీ రామరాజు రెడ్డి అంతా ఒకటి మాట్లాడుకుంటే సరిపోతా వాడు ఈడు వానికాడి పోలే వాడు ఇంటికాడికి వెళ్ళా పోయినారంటలేదు ఎవరు ఆయనకు నేరుగా వచ్చి మాట్లాడుకున్నారంట అప్పుడే మాట్లాడుకున్నారు అని ఇప్పుడు మనం నలుగురమే అనుకో 4 మండలాల వాళ్ళమో మాట్లాడుకునేమంటారు నీకు ఇచ్చిన ద్వారకా రమేష్ రెడ్డి రామప్రసాద్ రెడ్డి ఇంకోడు ఎవరబ్బా మొత్తం 4 వాళ్ళు పాల్గొన్నాడు మొత్తం 4 మాట్లాడుకున్నారు ఎవరికన్నా అయింది
అందరం కలిసి చేద్దాం. సహకరించుకుందాం అనుకున్నారంట. ఈ అతగాడు వచ్చినా కానీ ఇతగాడు ఇంకొని అనుకున్నారంట. ఇంటికాడికి వచ్చినా కూడా ఏం మరాలేదండి. వాళ్ళు 3 మాటలు వచ్చినారంట. రాముడు ఇంటికాడికి వచ్చినాడంట. పెట్టినప్పుడు అంటే ఏం మరాలంట. ప్రసాదం సుబ్రహ్మణ్యం నమ్మని ఇంట్లోకి ఈయన పిలిచలేదంట. అదే వాళ్ళు కూడా 3 మాటలు వచ్చినారంట. ఏం బాగాలే గిజ్జలు వాళ్ళ వానికి మటుకు కాదా 4 మాటలు మినిస్టర్గా నేను నిన్న గెలిచినాడంటే వాళ్ళు వ్యాలీ ఆడికే పోతుంది రాముడు. అది సరేలేనే వాళ్ళకి మటుకు భలే ఛాన్స్ ఇచ్చినాడు రాయనపేటకి. బల్యోళ్ళ లోట్లు వాడు రామచంద్రయ్య ఇట్లా దూరేసినాడు కదా ఇప్పుడు. గెలిచారు ఏమన్నా ఎందుకంటే జిల్లాది ఒక వ్యతిరేకత ఉంది. మేడా కాదు ఇచ్చిందా రాయనపేటలే రాజంపేట మేడాకి వెళ్ళా పోయేసారు పక్క అమర్నాథ్ రెడ్డికి ముందున్నాడా ఇప్పుడు లేడా వానికి ఎలా టికెట్ వాడు గోడ మీద పిల్లలు పక్క అధికారం ఉంటా అదే కరెక్టే. టీడీపీలో గెలుచుకున్నాడు. టీడీపీలో గెలుచుకొని ఇది పోయే తల్లికి మళ్ళీ ఇటు పోయేసార్లకు వచ్చినాడా వచ్చాడు. అందుకే డబ్బు పవర్ బాగుందండి. ఉంది ఈడు శ్రీనివాస రెడ్డి అంటున్నా అంతా వాళ్ళ తమ్ముడు కాంట్రాక్టర్లో ఆడ మేడం అంటే పోటా పోటీ ఉండదు ఇప్పుడు సుబ్రహ్మణ్యం గెలుపు లేడు కాబట్టి ఏముంటుంది. అంత ఒంటరి పోరాడు ఉంటుంది ఏడన్నా ఏం మాటలేదు చెప్పేది. ఒంటరి పోరాడు కదరా చెంగలాడి కూడా నాకు వద్దు సుబ్రహ్మణ్యంకి అన్నాయంట. సుబ్రహ్మణ్యంకి అన్నాయంట. ముందు చెంగలాడి అన్నాడు కదా. చెంగలాడు కాంగ్రెస్ నా కొడుకు కదా. వాడు ఉండి ఇటు దూరం నా కొడుకు దొంగ నా కొడుకు ఏముండదు అని చేతికి గుంది దొరికినాడు వానికి ఇచ్చిందండి. చెంగల్లాడికి ఇచ్చా. అమర్నాథ్ రెడ్డి ముందర చేతికి గుంది దొరకండి. నిజమే అమర్నాథ్ రెడ్డి కూడా ఏం తక్కువనాడు కదా. వాళ్ళ కుటుంబం అందరూ ఎప్పుడో మొన్న ఒకరేమో విన్నాడు ఆయన. కోడూరు కూడా రాదు కోడూరా నీకేమో మెంటల్ ఆడ ఎవరు ఉండేది పరమట్లు సినిమా గుర్త దిగుతాడు. కోడూరు వేస్ట్. రాయంపేట డౌట్ ఉంటుంది ఎందుకంటే జిల్లా మీద వ్యతిరేకతతో అంత ఉండొచ్చు అంతే. అది మటుకు రాదు. అది కష్టం. మంది కూడా అతి మీద రాదా యాది వచ్చినా ఏంది రమేష్ రెడ్డికి 20,000 ఓట్లా ఎవడు అతను వచ్చాడు పోయినాడు వాడి వినాడు అంటాను. పోయినాడు ఉందో ఉన్నాయ్యా ఉన్నాయి వానికి ఇచ్చిండే కదా వానికి ఇచ్చిండే కదా. శ్రీకాంత్ సలుగుడు వానికి వెళ్ళిపోయాలనుకున్నాడు. ఆమరోహి అయినారు వీళ్ళిద్దరు. ధనజయ రెడ్డి దోసేసి ఆడు ధనజయ రెడ్డి ఉన్నాడు చూడు కూడా రాయిట్లో వాడిని దోసేసి టికెట్ శ్రీకాంత్ రెడ్డి లేకుండా రమేష్ రెడ్డి గెలిపించాడు. కామరోహి అయినారు వీళ్ళు. పెద్ద అవినీతి జరిగింది లోపల. వానికి లేకుండా జగన్ తెలియదు ఈయన దెబ్బినాడు. అయితే రూమల్లో వచ్చింది నిజమే. అయితే వానికే అన్నారు అప్పుడు వాడిని దెబ్బేయాలని చూసినారు. సమయం దెబ్బేసి అని జిబాలి కూడా లేకుండా చేసేసి ఈయన దెబ్బేయాలని చూసినారు. ఎంత ఘోరం రాజకీయమే విచారమా. కులం పచ్చి కులం చేస్తుంది అంటారు చూడ. ఇప్పుడు చూడ వాడు అంతగా వచ్చినాడు రాముడు. వాళ్ళ పక్క పోవచ్చు కదా ఎవరు రమేష్ రెడ్డి. అదే ఏందో పెద్ద ఆశ్చర్యం. పోవచ్చు కదా వీళ్ళిద్దరు కామరాజ్ అయిపోయారు చూడ. బంధువర్గం రమేష్ రెడ్డి వారే శ్రీకాంత్ రెడ్డి పెద్దమ్మ చిన్నమ్మ పెద్దలు అంట. బిల్లులు అయిపోయింటే అది అన్నారు నిజమే. 800 కోట్లు బిల్లులు అయిపోయినాయంట. 800 కోట్లు బిల్లులు చేసుకొచ్చాయంట ఢిల్లీకి. పట్టుకొని అవనేసి పట్టుకొని ఢిల్లీకి పంపించానంట. వాడు ఆర్థిక వాడు వీడు పెద్దిరెడ్డి ఎన్ని గంటల్లో మీ కాంపిటీషన్ అవుతున్నాడు. నువ్వు మా కాంపిటీషన్ కావాలని తిరుక్కునేట రమేష్ రెడ్డి. నీకు దేంట్లో ఇబ్బంది పెట్టినా చెప్పు. వాటి కూడా వాళ్ళేడు పారింది. అయితే వాళ్ళేడు భార్య మళ్ళీ ఎట్టు దొరికింది ఇక్కడ అంటే ధనంజయ రెడ్డికి ఇచ్చింది కదా. ఈ శ్రీకాంత్ రెడ్డి ఈయన సపోర్ట్ చేసి నేను ఎమ్మెల్యే చేయాలనుకున్నాడు. దాంట్లో వాని శత్రువు అవి వాడు లోకేష్ వాని టికెట్ రావని కొట్టేసినాడు.
లెక్కలు తీసుకుని అమ్ముతున్నాడు ఆయన ఈడు మైక్లో ఉన్నాడు ఇలా. నువ్వు మొత్తం మీద లోపల లోపల చాలా పుట్టు ఉండదు కదా చేప అనేది బయట పడిన బాయ్ ఏం పడింది బ్యా. నా బంధువర్గం అంతా నల్గొండ వల్ల ఉంది, నేను ఉతాకి ఇక్కడ అంటావా? చెప్పినది నిన్న పెద్ద మోసం చేసినారులే. ఏం లే కులం మీటింగ్ అని చెప్పింది అని చెప్పి ఏముండదు. ఎంత అయింది టైం?